హాయ్ ఎవ్రీవన్. యా హిందుస్థాన్ యూనిలివర్ నిన్న మనకి ఒక డీమెర్జింగ్ న్యూస్ అనేది హిందుస్థాన్ యూనిలివర్ నుంచి మనకి వచ్చింది. వాళ్ళు ఐస్ క్రీమ్ బిజినెస్ని డీమెర్జ్ చేద్దామని అనుకున్నారు. ఈ డీమెర్జింగ్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ హిందుస్థాన్ యూనిలివర్ ఐస్ క్రీమ్ బిజినెస్ని డీమెర్జ్ చేయడం ద్వారా బెనిఫిట్ ఎంత ఉంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుస్థాన్ యూనిలివర్ చూడొచ్చు, మనం చార్ట్ చూస్తే రికవరీ ఉంది. న్యూస్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే కార్పొరేట్ యాక్టివిటీయే. అండ్ అనౌన్స్మెంట్ కూడా మంచిది. డీమెర్జింగ్ అనేది మార్కెట్లో ఈ డీమెర్జింగ్ అనేది కామన్గా జరుగుతాయి. రియల్గా మనం చూడొచ్చు ఐస్ క్రీమ్ బిజినెస్ని డీమెర్జ్ చేస్తున్నారన్న నిన్న న్యూస్ ఆర్టికల్స్ చూడొచ్చు. అసలు రియల్ టైంలో ఈ డీమెర్జింగ్ ఎక్కడెక్కడ జరిగాయంటే మనం చూసుకోవచ్చు. రిలయన్స్ గ్రూప్ నుంచి రీసెంట్గానే జియో ఫైనాన్స్ సర్వీసెస్ అనేది డీమెర్జ్ అయింది. ఈ డీమెర్జింగ్ ద్వారా ఈ జియో ఫైనాన్స్ కూడా ఇప్పుడు నిఫ్టీ 50లోకి ఎంటర్ అవబోతుంది. రిలయన్స్ నుంచి డీమెర్జ్ అయిన కంపెనీ మనకి ఇప్పుడు నిఫ్టీ 50లోకి ఎంటర్ అవుతుంది. వన్ ఆఫ్ ది వాల్యూ స్టాక్ అని చెప్తాము. మంచి డిమాండెడ్ ఉన్న స్టాక్, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న స్టాక్. అంటే రిలయన్స్ గ్రూప్ నుంచి డీమెర్జ్ అయ్యి, అంటే ఈ గ్రూప్లో ఇన్ని రోజులు కలిసి ఉన్న కంపెనీ ఇప్పుడు సపరేట్ లిస్టెడ్ కంపెనీగా మార్కెట్లో ఉంటూ తన పర్ఫార్మెన్స్ని పర్ఫెక్ట్గా చేస్తూ మంచి రెవెన్యూ గ్రోత్ని క్రియేట్ చేస్తూ ఇన్వెస్టర్స్ యొక్క ట్రస్ట్ని పొందుతూ మంచి వాల్యూ స్టాక్గా ఉన్న కంపెనీ. ఇది కూడా మంచి విషయమే. డీమెర్జ్ కావడం కూడా కొన్నిసార్లు బిజినెసెస్కి చాలా హెల్ప్ అవుతుంది, రెవెన్యూ గ్రోత్కి. అండ్ మెర్జ్ కావడం, ఇప్పుడు మనం చూస్తే డీమెర్జెడ్ కంపెనీస్ కూడా మెర్జ్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి గ్రూప్ నుంచి హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు మెర్జ్ అయ్యాయి. ఇది వరకు సపరేట్ లిస్టెడ్ కంపెనీస్గా ఉన్న కంపెనీస్ లాస్ట్ 2 years బ్యాక్ ఏమయ్యాయి, మెర్జింగ్ అనౌన్స్ చేసి మెర్జ్ అయ్యాయి. ఇలా మెర్జ్ అయిన కంపెనీస్ చూస్తే మనకు పీవీఆర్, ఐమాక్స్ రెండు మెర్జ్ అయ్యాయి. ఇది వరకు సపరేట్గా ఉండేది. సోనీ, జీ ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ అవి డీమెర్జ్ అయ్యాయన్న న్యూస్ అయితే ఉంది, అది క్లియర్గా నాకు తెలియదు. అలా డీమెర్జ్ అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ గ్రూప్స్ నుంచి, అదానీ గ్రూప్స్ నుంచి ఉన్న కంపెనీస్ అన్ని కూడా డీమెర్జ్ అయ్యి వచ్చిన కంపెనీసే. సో ఈ డీమెర్జింగ్ అనేది మంచి టాపిక్. రియల్గా చెప్తున్నాను, డీమెర్జ్ అయినా కూడా కంపెనీ రెవెన్యూ గ్రోత్ని బేస్ చేసుకొని కంపెనీ అనేటివి పర్ఫార్మెన్స్ బాగా ఇస్తాయి. మెర్జింగ్ అయినా గుడ్ న్యూసే, డీమెర్జ్ అయినా కూడా గుడ్ న్యూసే. ఏ కంపెనీ కూడా అంత ఈజీగా మెర్జింగ్ని అనౌన్స్ చేయవు. రీసెంట్గా చూడవచ్చు మనం, రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి డీమెర్జ్డ్ ఇట్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ జియో ఫైనాన్స్ చూస్తున్నారు కదా, 1:1 రేషియోతో ఇచ్చారు. అంటే రిలయన్స్ గ్రూప్లో రిలయన్స్ షేర్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క షేర్ హోల్డర్కి ఒక్కొక్క షేర్ ఇచ్చారు జియో ఫైనాన్స్లో. సో ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ కూడా అలానే ఇస్తుంది, మ్యాక్సిమం అలానే ఇవ్వాల్సి వస్తుంది. సో హిందుస్థాన్ యూనిలివర్ షేర్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఈజీగా హిందుస్థాన్ ఐస్ క్రీమ్స్ నుంచి కూడా ఒక షేర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటిది, ఇది బోనస్ షేర్ లాగా హెల్ప్ అవుతుంది, అంతేనే కదా. అది హిందుస్థాన్ యూనిలివర్ నుంచి మనకు ఒక షేర్ ఉంటుంది, ఇటు ఐస్ క్రీమ్ బిజినెస్ నుంచి కూడా షేర్ ఉంటుంది. అది పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని రెవెన్యూ గ్రోత్ వల్ల అది పెరగచ్చు, అండ్ ఈ బిజినెస్ గ్రోత్ వల్ల కూడా ఇది కూడా పెరగచ్చు. మన వాల్యూ గ్రోత్ అనేది రెండు విధాలు కూడా వస్తుంది ఇప్పుడు. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాకు షేర్ హోల్డర్ అయి ఉన్నాను కదా, నాకు ఎలా వస్తుంది ఐస్ క్రీమ్ బిజినెస్ నుంచి షేర్ అంటే, ఇదివరకు రిలయన్స్ కూడా డీమెర్జ్ చేసినప్పుడు రిలయన్స్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క షేర్ హోల్డర్కి జియో ఫైనాన్స్ నుంచి ఒక షేర్ ఇచ్చారు. సో అదే విధంగా ఇక్కడ కూడా ఇస్తారు. సో మనం ఫస్ట్ చూద్దాం. హిందుస్థాన్ యూనిలివర్ నుంచి మనకు ఐస్ క్రీమ్ బిజినెస్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే క్లియర్గా చూడవచ్చు. క్వాలిటీ వాల్స్, మ్యాగ్నియం చూస్తున్నారు కదా, ఇదేంటిది కార్నెటో. క్లియర్గా ఇక్కడ మనం 3 బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీకి కూడా ఈ కామర్స్ బిజినెస్ గ్రోత్ను బాగా చూపిస్తున్న ప్రోడక్ట్స్. హిందుస్థాన్ యూనిలివర్ ఈ డిసిజన్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే, ఈ క్వాలిటీ వాల్స్ నుంచి కానివ్వండి, మ్యాగ్నమ్ నుంచి కానివ్వండి, ఈ కార్నెటో నుంచి కానివ్వండి,
డీమెర్జ్ చేయాలి ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ని హిందుస్థాన్ యూనిలివర్ నుంచి సపరేట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ కామర్స్ గ్రోత్. ఆన్లైన్ ఆర్డర్ స్విగ్గీ అండ్ జొమాటోలో ఈ ఐస్ క్రీమ్స్కి వస్తున్న డిమాండ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని మనం డీమెర్జ్ చేసి గ్రోత్ని అండ్ యాడ్ చేసి అవుట్లెట్స్ని పెంచి బిజినెస్ని డెవలప్ చేస్తే ఇందు నుంచి హైయెస్ట్ రెవెన్యూ గ్రోత్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఎంటిటీతోని వాళ్ళు క్లియర్గా ఈ డీమెర్జ్ ప్రపోజల్ని తీసుకొచ్చారు. అది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. నాకైతే నేను బాగా వరకు ఇది న్యూస్ వచ్చిన తర్వాత బాగా ఆలోచించి బాగా స్టడీ చేసిన వారికి ఏమర్థమైంది అంటే ఆన్లైన్ బిజినెస్ గ్రోత్ని వీళ్ళు బాగా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆన్లైన్లో వీళ్ళు రిటైల్ అవుట్లెట్స్ని పర్ఫెక్ట్గా పెంచి ఆన్లైన్లో బిజినెస్ని గ్రోత్ చేశారనుకోండి, పర్ఫెక్ట్ రెవెన్యూ గ్రోత్ అనేది వస్తుంది. వీళ్ళు ఇప్పుడు మెర్జ్డ్గా ఉండడం వల్ల వీళ్ళు ఈ సెగ్మెంట్లో పర్ఫెక్ట్ డెవలప్మెంట్ని అండ్ బిజినెస్ గ్రోత్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. సో అందువల్ల దీన్ని డీమెర్జ్ చేయడం ద్వారా ఫినాన్షియల్ నీడ్స్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు అండ్ రెవెన్యూ గ్రోత్ని కూడా వాళ్ళు జనరేట్ చేయగలుగుతారు. అది ఏంటి, ఫినాన్షియల్ నీడ్స్ని కూడా ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతారు అనేది నేను క్లియర్గా చెప్తాను. అండ్ మనం క్లియర్గా వెళ్తే అసలు హిందుస్థాన్ యూనిలివర్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే మనం చూసుకోవచ్చు. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ హైయెస్ట్ 50% ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఉంటుంది. తర్వాతనే హోమ్ కేర్, తర్వాతనే ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్. క్లియర్గా చూడొచ్చు. మనకి 50% పోర్షన్ అంతా హిందుస్థాన్ యూనిలివర్లో మనకి పర్సనల్ కేర్ తీసుకుంటే తర్వాత హోమ్ కేర్ అండ్ తర్వాత ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్. ఇక్కడ క్లియర్గా ఇందులో కూడా మనకు హార్లిక్స్, బూస్ట్ ఉన్నాయి. తర్వాత ఫుడ్లో వచ్చేసరికి కిచెన్ చూస్తున్నారు కదా, తర్వాత బెవరేజెస్ కూడా ఉన్నాయి. టీ, బ్రూ, డాబర్ రెడ్. ఇవి మనకి మార్కెట్లో ఫుడ్లో ఉన్నాయి. అండ్ ఈ బిజినెస్ రెవెన్యూ ఎలా ఉంది చూసుకుంటే కూడా మీరు చూసుకోవచ్చు. క్లియర్గా 36%, ఎబో 36%, 50% టర్న్ ఓవర్కి చూపించారు వీళ్ళు, 90% టర్న్ ఓవర్కి చూపించారు. 36.5% రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అనేది బాడీ కేర్ నుంచి వస్తుంది. బాడీ అండ్ పర్సనల్ కేర్. హోమ్ కేర్ నుంచి 35. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ ఎంత, 35, 72% వీళ్ళు క్లియర్గా 72% క్లియర్గా వీళ్ళు బ్యూటీ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి వాళ్ళ రెవెన్యూ టర్న్ ఓవర్ కాంట్రిబ్యూషన్ ఉంది. చూస్తున్నారా బిజినెస్ యాక్టివిటీ చూస్తున్నారా? టర్న్ ఓవర్ దీనిలో బాగుంది. అండ్ తర్వాత ఓన్లీ 25% వాళ్ళ టర్న్ ఓవర్ కాంట్రిబ్యూషన్ అనేది ఓన్లీ 25%. ఈ టీ, కాఫీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అందులో టీ, కాఫీ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎంతో చూసాం కదా. బెవరేజెస్ ఇవన్నీ కూడా టీ, కాఫీ ఎక్కువ, టీ, కాఫీ నుంచి ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ నుంచి కూడా కొంచెం రెవెన్యూ తక్కువనే ఉంది అనుకుంటున్నాను నేను క్లియర్గా. అండ్ వాళ్ళు ఎక్కడ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ చూపించలేదు. అండ్ ఇక్కడ మనం చూస్తే కూడా సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసుకున్నా కూడా ఫుడ్ అండ్ రెస్టారెంట్స్లో రెవెన్యూ బాగానే ఉంది చూసుకోవచ్చు. అండ్ బిజినెస్ కాంట్రిబ్యూషన్లో కూడా ఇవి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, హోమ్ కేర్ అండ్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్. అండ్ తర్వాత ఫుడ్ అండ్ 15,000 crores లాస్ట్ 2023లో 14. రెవెన్యూ అయితే బాగానే ఉంది మీరు చూసుకుంటే. అండ్ అసెట్స్లోకి వచ్చి చూసేసరికి మాత్రం నాకు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ యొక్క అసెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మీరు చూసుకుంటే. కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, లయబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ హోమ్ కేర్లో చూడండి అసెట్స్ తక్కువ ఉన్నాయి, లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సెగ్మెంట్ లయబిలిటీ, సెగ్మెంట్ అసెట్స్ చూస్తున్నారు కదా. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. ఇక్కడ మీరు చూస్తే హోమ్ కేర్లో చూసుకోవచ్చు అసెట్స్ కన్నా లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్లో చూడవచ్చు అసెట్స్, లయబిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్లోనే మనకు అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, లయబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి.
సో మనకిప్పుడు డీమెర్జ్ అవుతున్న ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ నుంచి వస్తుంది. కేటగిరీ మాత్రం ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్, అంతేనా? ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్, ఇందులోనే అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, అంతేనే కదా? ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ సంబంధించిన అసెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే మనకు దొరకలేదు. మనకు ఇంకా టైం చూసుకుంటా కొద్దీ ఆ టైం వరకు మనకు హిందుస్థాన్ యూనిలివర్స్ వాళ్ళు మనకు ఇస్తారు. ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం ఇవ్వలేదు వాళ్ళు. నేను యాన్యువల్ రిపోర్ట్లో చూసుకున్న డీటెయిల్స్నే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు అసెట్స్ క్వాలిటీ బాగుంది, లయబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది మంచి ఫినాన్షియల్ అసెట్గా మారి ఫినాన్షియల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్ని కూడా పెంచుకోగలుగుతుంది, ఎందుకంటే అసెట్స్ క్వాలిటీ ఉంది కాబట్టి, అసెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అండ్ లయబిలిటీస్ చాలా తక్కువ ఉంది. సో మనం జొమాటో చూస్తున్నాం, ఇప్పుడు రీసెంట్గా కూడా వాళ్ళు QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఎందుకు? బ్యాలెన్స్ షీట్ స్ట్రెంథనింగ్ కోసం అని. సో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ క్వాలిటీ చాలా ఎక్కువ ఉంది, లయబిలిటీస్ చాలా తక్కువ ఉంది. సో ఈ వాల్యూ ప్రకారం చూసుకున్నా కూడా మనం మంచి వాల్యూ స్టాక్ని పొందబోతున్నట్టే. హిందుస్థాన్ యూనిలివర్ నుంచి ఐస్ క్రీమ్ బిజినెస్ నుంచి వచ్చే స్టాక్ని మనం మంచి వాల్యూ స్టాక్గా పొందబోతున్నట్టే. సో ఇది మంచి రెవెన్యూను మాత్రం పర్ఫామ్ చేయగలిగితే మంచి ఏంటిది మనకు రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది. 2x 3x 4x అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడండి, అలాంటి రిటర్న్స్ అనేటివి ఇది ఇవ్వగలుగుతుంది అని నేను అనుకుంటున్నాను, మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు డెలివరీ బిజినెస్లో ఈ స్విగ్గీ జొమాటో సక్సెస్ అనేది మ్యాక్సిమం ఫుడ్ డెలివరీస్ మీదనే ఉంది. అందులో ఐస్ క్రీమ్ పోర్షన్ కూడా చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. సో ఆ బేసిస్లో చూసుకున్నా కూడా ఆ స్విగ్గీ అండ్ జొమాటో సక్సెస్ పెరుగుతుంది అంటే వీళ్ళ యొక్క ఏంటి ఆపరేషన్స్, ప్రోడక్ట్ సేల్స్ పెరుగుతున్నట్టే, రెవెన్యూ కూడా పెరుగుతున్నట్టే. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే సరిపోతుంది. అండ్ క్లియర్గా ఇంకా మీరు చూస్తే వీళ్ళ యొక్క బిజినెస్ రెవెన్యూ అనేది జియోగ్రఫికల్గా ఎలా ఉంది అంటే మీరు చూడొచ్చు, ఇండియా నుంచే ఎక్కువ రెవెన్యూ గ్రోత్ ఉంది, అదర్స్ అవుట్ సైడ్ చాలా తక్కువగా ఉంది. సో వీళ్ళు ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది అవుట్ సైడ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఛాయిస్ ఉంది, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఈజ్ ఏ కంట్రీలోనైనా కూడా గుడ్ సేల్ డిమాండ్ ఉన్న బాపద్దే. సో అది అండ్ మనకు హిందుస్థాన్ యూనిలివర్ నుంచి ఒక ఆర్టికల్లో నేను చూసిన కాంట్రిబ్యూషన్ రెవెన్యూ అనేది 3% రెవెన్యూ ఓవరాల్ హిందుస్థాన్ యూనిలివర్కి వస్తున్న రెవెన్యూలో 3% రెవెన్యూ అనేది ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ నుంచి వస్తుంది అని ఉంది. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి మర్చిపోయాను నేను, ఈ ఐస్ క్రీమ్ బిజినెస్లోనే అమూల్, మదర్ డైరీ, వడిల్లా, న్యాచురల్స్, అమూల్ వాళ్ళ బ్రాండ్ కూడా దీంట్లోనే ఉంది. అమూల్ బ్రాండ్ ఇస్ ద ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ బ్రాండ్, మిల్క్ ప్రోడక్ట్స్లో వన్ ఆఫ్ ది టాప్ బ్రాండ్. సో ఆ టాప్ బ్రాండ్ కూడా ఐస్ క్రీమ్ బిజినెస్లోకే వస్తుంది. అది కూడా మనకి ఏంటిది పాజిటివ్ స్ట్రెంత్లో ఒకటిగా ఉంటుంది. ఫండమెంటల్గా చూసుకుంటే మాత్రం నాకు ఈ డీమెర్జింగ్ అనేది మంచి ఆబ్జెక్టివ్గా అనుకుంటున్నాను. కంపెనీ అనేది ఒక మంచి డిసిజన్ తీసుకుంది ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ ఇంప్రూవ్మెంట్కి అని నేను అనుకుంటున్నాను. హిందుస్థాన్ యూనిలివర్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్సే కానివచ్చు, ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయబోతున్న ఇన్వెస్టర్స్కైనా కూడా ఒక మంచి వాల్యూ గ్రోత్ ఇచ్చే డిసిజన్ తీసుకున్నారని అనుకుంటున్నాను. బిజినెస్ అయితే 100% సక్సెస్ ఇవ్వగలుగుతుంది. క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్స్ చాలా మంది యూజ్ చేస్తారు, మ్యాగ్నియం చాలా మంది, కార్నోల్ చాలా మంది, అమూల్ బ్రాండ్ మిల్క్ చాలా. అండ్ వీళ్ళు సేల్స్ని పెంచగలిగితే, వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీని పెంచుకోగలిగితే 100% రెవెన్యూ అనేది డబల్ ట్రిబుల్ అయ్యి ఇన్వెస్టర్స్కి మాత్రం మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది. సో ఈ లిస్టెడ్ ఎంటిటీ అనేది మనకు ఇప్పుడు చాలా ముఖ్యం. ఇది స్టాక్ మార్కెట్లోకి రావడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. దీని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, మేనేజ్మెంట్ అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫామ్ అయితే వీళ్ళు వాళ్ళ రెవెన్యూ డెవలప్మెంట్ కోసం, బిజినెస్ గ్రోత్ కోసం మంచి మంచి ఫండ్ రైజింగ్ కాన్సెప్ట్స్ అండ్ బిజినెస్ గ్రోత్ కోసం వాళ్ళు
డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ రెవెన్యూ అనేది జనరేట్ చేయగలుగుతారు కాబట్టి అది మనకి హెల్ప్ అవుతుంది. సో నేను మ్యాక్సిమం ఈ హిందుస్థాన్ యూనిలివర్ నుంచి వస్తున్న ఐస్ క్రీమ్ బిజినెస్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. హిందుస్థాన్ ఐస్ క్రీమ్స్ స్టాక్ మార్కెట్లోకి లీస్ట్ అవ్వగానే నేను 100% పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు క్లియర్గా చూడవచ్చు, రిలయన్స్ నుంచి కూడా జియో ఫినాన్స్ వచ్చిన తర్వాత కూడా స్టార్టింగ్లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే ఇప్పుడు దాన్నే వాల్యూ స్టాక్ అంటున్నాం పర్ఫార్మెన్స్ చూసుకొని. ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా అలానే వాల్యూ స్టాక్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మీకు ఈ మెర్జర్ డిమెర్జర్ అంటే ఏంటి అంటే క్లియర్గా ఒక కంపెనీ అనేది కలిసి పనిచేయడం మెర్జింగ్, కలిసి ఉన్న కంపెనీ విడివిడిగా పనిచేయాలి అనుకోవడం డిమెర్జింగ్. ఈ రెండు కూడా మార్కెట్లో మంచి కార్పొరేట్ యాక్టివిటీస్. వీటిని మనం యూటిలైజ్ చేసుకొని కంపెనీ యొక్క షేర్ అప్రిషియేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ అయినా పొజిషన్ ట్రేడింగ్లో అయినా షేర్ వాల్యూ అప్రిషియేట్ అవ్వడానికే ఈ రెండు కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ హెల్ప్ అవుతాయి. దీన్ని బాగా గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ రీచ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ.